వేడి వేడి అన్నంలో కమ్మని పెసరపప్పు వేసుకొని అందులో ఆవు నెయ్యి వేసుకొని క్రిస్పీ ఫ్రైయమ్స్ పెట్టుకొని యమ్మీ పొటాటోస్ కూడా పెట్టుకొని వేడిగా కలుపుకొని తిన్నామనుకోండి, వావ్ అనిపించేస్తుందండి. సూపర్ డూపర్గా ఉండే కమ్మని పెసరపప్పు కర్రీ మన వడియాలతో పాటు మనం తిన్నామనుకోండి. మీకు కావాలా? టేస్ట్ చూస్తారా? అప్పుడైతే మీరు తప్పనిసరిగా మీ రెసిపీ ట్రై చేయాలి. దీంతో పాటు పొటాటోస్ కూడా యాడ్ చేసుకుంటాం మనము. ఎలా ఉంది? ఈరోజు విజయ్ చేతి రుచుల్లో ఒక సూపర్ డూపర్ యమ్మీ రెసిపీ మీకోసం చేయబోతున్నాను. సింపుల్ రెసిపీ అండి, పెసరపప్పు కర్రీ. బ్యాచులర్స్కి, కొత్తగా కుకింగ్ చేయాలనుకున్న వాళ్ళకి, ఫాస్ట్గా లంచ్ చేసుకోవాలా అనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈరోజు పెసరపప్పు కర్రీకి నేను 2 కప్స్ పెసరపప్పు తీసుకుంటున్నాను. అప్రాక్సిమేట్గా 200 గ్రామ్స్ ఇది. ఫస్ట్ పప్పుని నేను ప్రెషర్ కుక్కర్లో వేసుకొని బాగా వాష్ చేసుకొని మళ్ళీ ప్రెషర్ కుక్ చేస్తాను. యూజువల్గా పెసరపప్పు ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, సో మీరు అలాగే కూడా కుక్ చేసుకోవచ్చు. నేను ఇంకా ఫాస్ట్ కావాలి కదా, అందుకోసము ప్రెషర్ కుక్ చేస్తున్నాను. ఫస్ట్ పప్పును బాగా మనము వాష్ చేసుకోవాలి 2 to 3 టైమ్స్. పెసరపప్పు బాగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని ప్రెషర్ కుక్ చేస్తాను. సో వాటరు మనము 1:2 రేషియోలో తీసుకోవాలి. చేసుకొని ఒక 1 విసిల్ చాలండి, 1 విసిల్ చాలు, బాగా కుక్ అయిపోతుంది. చూడండి ఇలా ఉంటుంది అనమాట. సో నేను ఇప్పుడు దీన్ని ప్రెషర్ కుక్ చేయపోతాను. స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని మనము 1 విసిల్ ప్రెషర్ కుక్ చేస్తాము. సో ఇది 1 విసిల్ ప్రెషర్ కుక్ అయ్యేలోపు మనము దీనికి కర్రీ కావాల్సిన గ్రేవీ రెడీ చేసుకుంటాము. చాలా సింపుల్ అది కూడా. ఇప్పుడు పెసరపప్పు కర్రీకి మనము గ్రేవీ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఒక 2 రెమ్మలు కరివేపాకు, 4 to 5 వెల్లుల్లిపాయ రెమ్మలు హాఫ్ కట్ చేసుకొని అది వేసుకున్నాను. ప్రెషర్ కుక్కర్ 1 విసిల్ వచ్చింది. ఇంకా దాన్ని మనం ఆఫ్ చేసుకుంటాము. నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 4, హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు ఒక 4. ఒక 2 minutes ఫ్రై అయింది లో ఫ్లేమ్లో. ఇప్పుడు మనము 2 ఆనియన్స్ ఫైన్లీ చాప్ చేసుకుంటాం. అందులో ఆనియన్స్ వేసుకున్నాక ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయింది. ఈ టైంలో మనము 2 టొమాటోస్ ఫైన్ చాప్ యాడ్ చేసుకుంటాము. టొమాటో వేసుకున్న తర్వాత ఈ రెసిపీకి ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ వేసుకుంటాము. నేను 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు రుచికి తగినట్టుగా మనం సాల్ట్ యాడ్ చేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా మనం కలుపుకోవాలి. సో ఆనియన్స్, టొమాటోస్ మగ్గాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes మనం ఇలాగే ఫ్రై చేస్తాము. ఆనియన్, టొమాటోస్ బాగా ఫ్రై అవుతుందండి. ఈ టైంలో మనము ఒక 1/4 స్పూన్ పసుపు వేసుకుంటాము. 1/2 స్పూన్ కారం పొడి వేసుకుంటాము. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటాము. కొద్దిగా ఫైన్లీ చాప్ కొరియాండర్ లీవ్స్ కూడా వేసుకుంటాము. వేసుకొని మళ్ళీ బాగా దీన్ని ఫ్రై చేస్తాము. ఆనియన్స్, టొమాటోస్ బాగా మగ్గాలి, గ్రేవీలా తయారవ్వాలి. అంతలోపు మన పెసరపప్పు కూడా కూల్ డౌన్ అవుతుంది ప్రెషర్ కుక్కర్లో. పెసరపప్పు ప్రెషర్ కుక్ అయి కూల్ డౌన్ కూడా అయింది. ఎలా కుక్ అయిందో చూద్దాము. వావ్, చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఈ కన్సిస్టెన్సీకి మనకు పెసరపప్పు కుక్ అవ్వాలి. చాలా పేస్ట్ అవ్వకూడదు, చాలా పప్పుగా ఉండకూడదు. సో ఉత్త వాటర్ వేసి మనము ఇది కుక్ చేసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని
ఆ గ్రేవీలో యాడ్ చేసుకుంటాము. మన గ్రేవీ రెడీ అయింది కదండి. ఆ గ్రేవీలో ఆల్రెడీ కుక్ చేసిన పెసరపప్పు యాడ్ చేసుకున్నాను. పెసరపప్పు బాగా గ్రేవీలో కలవాలి. ఒక 2 to 3 minutes మనము కుక్ చేయాలి మీడియం ఫ్లేమ్లో. మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలనో అలా పెట్టుకోవచ్చు. ఇలా తిక్కుగా కావాలంటే ఇలా తిక్కుగానే పెట్టుకోవచ్చు. కొంచెం జారుగా ఉండాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చాలా క్విక్గా ఫాస్ట్గా అయింది. వైట్ రైస్కి, చపాతీ, పూరి, రోటీకి చాలా బాగుంటుంది ఇది. పెసరపప్పు కూర రెడీ అయింది. నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే రైస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు కదా, అందుకని. ఇప్పుడు మనము ఇందులో ఫైన్లీ చాప్డ్ కోరియండర్ లీవ్స్, కొత్తిమీర వేసుకుంటాము. చాలా రుచిగా ఉంటుంది. ఎంతో కమ్మని పెసరపప్పు కూర రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూల్ డౌన్ చేసుకుంటాము. దాని తర్వాత దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మీకు. ఈ పెసరపప్పు కర్రీకి క్రిస్పీ వడియాలు చేసుకొని సైడ్ డిష్ పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి. క్రిస్పీ వడియాలతో పాటు యమ్మీ పొటాటో ఫ్రై కూడా ఈ పెసరపప్పు కూరకి చాలా సూపర్గా ఉంటుందండి. మన పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ చేసేస్తాం మనము. వేడి అన్నంలో కమ్మని పెసరపప్పు వేసుకొని, అందులో ఆవు నెయ్యి వేసుకొని, క్రిస్పీ ఫ్రైయమ్స్ పెట్టుకొని, యమ్మీ పొటాటోస్ కూడా పెట్టుకొని, వేడిగా కలుపుకొని తిన్నామనుకోండి, వావ్ అనిపించేస్తుందండి. సూపర్ డూపర్గా ఉండే కమ్మని పెసరపప్పు కర్రీ మన వడియాలతో పాటు మనం తిన్నామనుకోండి, మీకు కావాలా? టేస్ట్ చూస్తారా? అప్పుడైతే మీరు తప్పనిసరిగా మీ రెసిపీ ట్రై చేయాలి. దీంతో పాటు పొటాటోస్ కూడా యాడ్ చేసుకుంటాం మనము. ఎలా చూసారా పెసరపప్పు కర్రీ? ఎంత యమ్మీగా ఉండింది, కమ్మగా రుచిగా ఉండింది. వైట్ రైస్తో, చపాతీతో, పూరి, ఇడ్లీ, దోశ ఇవన్నిటికీ ఇది చాలా సూపర్ డూపర్ కాంబినేషన్. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చిందంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.